అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మసాలా టమాటో రైస్. చాలా తక్కువ టైంలోనే ఎక్కువ టేస్టీతో అయ్యే ఈ టమాటా రైస్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఈ టమాటా రైస్ని మనం స్కూల్కి లంచ్ బాక్స్లో అయినా పెట్టచ్చు, పిల్లల కోసం డిన్నర్లో కానీ బ్రేక్ఫాస్ట్లో అయినా చేయొచ్చు. చాలా కమ్మగా అయితే ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇక్కడ నేను స్పైసెస్ కోసం బిర్యానీ రా మసాలాలే తీసుకుంటున్నాను. మీరు గరం మసాలా అయినా వాడచ్చు. మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, 4 టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్, టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇది కరిగిన తర్వాత మన బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసి వేపుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లిపాయ ముద్ద, చిటికెడు పసుపు వేసి ఒక 2 నిమిషాల పాటు కలిపి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులోకైతే వేసుకొని టమాటా దగ్గర పడేంత వరకు మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీరు బిర్యానీ మసాలాలు కావాలంటే స్క్రీన్ షాట్ అయినా చేసుకోవచ్చు. 1/2 కేజీ రైస్కి నేను 5 టమాటాలు అయితే తీసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకునే వాళ్ళు నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే ప్రాసెస్ చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇందులోకి కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మరలా ఒకసారి కలిపి మనం ముందుగా వండి చల్లార్చుకున్న అన్నం ఇందులో వేసి అన్నం పొడి అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. రా మసాలాలు వద్దు అనుకునే వాళ్ళు ఈ టైంలో పైనుండి గరం మసాలా అయితే వేసుకోవాలి. బిర్యానీ ఆకు, కసూరి మేతి ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, కంపల్సరీ అయితే కాదు. టమాటా ప్యూరీ దగ్గర పడిన తర్వాత వండి చల్లార్చుకున్న అన్నంని ఇందులోకి వేసుకొని అన్నం పొడి అయ్యి టమాటా అంతా మన అన్నంకి పట్టేంత వరకు మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు మనం అన్నంని కలిపి వేపుకోవాలి. అప్పుడు మాత్రమే అన్నంకి ఆ టమాటా ఫ్లేవర్ మంచిగా పట్టి తినేటప్పుడు రుచిగా అయితే ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెన్స్గా అయితే చేయొచ్చు. ఈ కొలతలతో చేసుకుంటే మీకు ఈజీగా అయితే ఉంటుంది. కమ్మని టమాటా రైస్ అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మీరు అన్నంని స్టవ్ పైనే పెట్టి కలుపుతూ ఉంటే ఈ కలర్ అయితే వస్తుంది. చాలా ఈజీగా చేసుకునే టమాటా రైస్ రెసిపీ మీతో అయితే షేర్ చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నం వండి చల్లార్చుకునే పని లేకుండా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నేను ఆ వీడియో కూడా చేసి పోస్ట్ చేస్తాను. బ్యాచిలర్స్కి అయితే ఆ ప్రాసెస్ చాలా ఈజీగా అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.